వీడేంటి ఇంత డల్గా కూర్చున్నాడు? సరే అడుగుదాం. ఏమైంది మామ ఇంత డల్గా కూర్చున్నావు? ఏంది మామ లైఫ్, రోజు కాలేజ్, ఎగ్జామ్స్, ల్యాబ్స్, అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది మామ. అవును మామ, నా బాధ కూడా అదే. కానీ మామ ఈరోజు మినిమం ఎంజాయ్ పోతున్నాం రా మనం. అదేలాగా? అరే మన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి మనని ఎంటర్టైన్ చేయడానికి జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ నుంచి భాను అండ్ విజయ్ వస్తున్నారా. అవునా? భాను అండ్ విజయ్ ఏంది అసలు? జిల్ జిల్ ప్రోగ్రామ్ ఏంది? యదవా, నీకు భాను అండ్ విజయ్ తెలీదా? జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ తెలీదా? ఎందుకురా నీ బతుకు? మామ ప్లీజ్ మామ చెప్పు మామ, ఈ ప్రోగ్రామ్ ఏందో చెప్పు మామ. మన కాలేజ్కి వచ్చి మనని ఆడించి పాడించి మనని ఎంటర్టైన్ చేసి వాళ్ళు ఆనందపడి వెర్రి వాళ్ళు రావాళ్ళు. అవునా? వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? వాళ్ళు రావాలంటే మనం ఒక పని చేయాలి మామ. ఏంది మామ అది? ఇలా చేయాలరా, జిల్ జిల్ జిగా జిగా జిల్ జిల్ జిగా జిగా. Jugu jinji gang, jugu jinji gang, jugu jinji gang, jinji gang, jugu jinji gang, jugu jinji gang, jinji gang, jugu jinji gang, jugu jinji gang, jugu jinji gang. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. చెప్పాను కదరా, జిల్ జిల్ జిగా అనగానే ప్రత్యక్షమయ్యారు. మనని ఎంత ఎంటర్టైన్ చేశారో చూసావా? కిరాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా. అవునరా, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనం వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి. చేద్దాం. అది కాదు డార్లింగ్స్, ఇవాళ మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. ఓకే, హాయ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. కోన వేగంగా గోల సేయంగా గోలరులు కాసేపు జరిపై దూరంగా. ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా. ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా, మన గుండెలోని దమ్ము కొనలేదుగా. సో విజయ, ఒక్కసారి ఇక్కడ మా బాయ్స్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే జస్ట్ టైటిల్ చెప్పాను అంతే, జిల్ జిల్ జిగా అని. అసలు అరుపులు చూడు అసలు. అక్కడ అమ్మాయిలు కూడా, అమ్మాయిలు ఓకే విజయ ఎస్, యాక్చువల్ గా నువ్వు జూమ్ చేసిందట. ఇటు జూమ్ చేస్తే ఇక్కడ అరుపులు మీరు తట్టుకోలేరు. వాట్సే. సో విజయ, ఇవాళ మనం ఉన్నాం నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో. అంటే ఈ కాలేజ్ చూస్తుంటే చాలా క్లాస్ గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ని చూస్తే ఊర్రా మాస్ కనిపిస్తుంది. సో బాను, ఇక్కడ ఏదో టన్నెల్ ఉందంటే ఏదో మా మైక్ లో చెప్పేది. టన్నెల్ ఏముందో అబ్బాయి ఒక డైలాగ్ కూడా చెప్పలేదు, జస్ట్ ఒక అడుగు వేసాడు అంతే. అడుక్కే ఇంత. ఇక్కడ బాలకృష్ణ బాలయ్య గారి డైలాగ్ చెప్తున్నాడు. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. దండమే ఎత్తుకుంటాం, కాలనే పట్టుకుంటాం, కళ్ళకి. మా అబ్బాయి ఒక డైలాగ్ చెప్పాడు చూడు, ఎంత వండర్ఫుల్. అంటే మన ఎనర్జీకి ఇలాంటి ఎనర్జీ కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? సో మీ ఎనర్జీ అక్కడ మిస్ చేయకండి, మనం స్టార్ట్ చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ ఏం లేదు, సూపర్ ఎనర్జీ కనిపిస్తుంది మీ అందరి దగ్గర. సింపుల్ గా విల్ బి హావింగ్ ఎ టాస్క్. మా దగ్గర టాస్క్ ఉన్నాయి. ఓకే, ఒక 6 టాస్క్ ఉన్నాయి. సో బాయ్స్ కి ప్యారలల్ గా ఒక 3 టాస్క్ వెళ్ళిపోతుంది అండ్ అమ్మాయిలకి ఒక 3 టాస్క్ ఇచ్చేస్తున్నాం. ఆ టాస్క్ ఏంటనేది మీరు ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేయాలి. వాట్స్ యు రెడీ? రెడీయా? ఓకే, లెట్స్ డు ది
సో ఫైన్ విజయ్, నా దగ్గర ఒక 3 టాస్క్ ఉన్నాయి. ఏమాత్రం మా అమ్మాయిలు ఆలస్యం చేయకుండా వాళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫుల్ ఎనర్జీతో వాళ్ళు ముగ్గురు ముందుకు వచ్చేస్తున్నారు. వచ్చేనమ్మా. ఇక్కడ బాయ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్, తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దక్కులో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాస్క్ చేయడానికి అబ్బాయిలు ఒకరు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ కాల్ హిమ్. ఎవరు? రుత్విక్, ఫైన్, నీ టాస్క్ ఏంటో చూద్దాం. రుత్విక్, నీ టాస్క్ ఏంటంటే నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి, ఓకేనా? అది కూడా నవ్వుతూ. కొంచెం డాన్స్ అంటే సీరియస్ గా చేస్తే బాగుండదు కదా, కొంచెం అమ్మాయిలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలంటే కొంచెం నవ్వుతూ ఎక్స్ప్రెషన్. అమ్మాయిలు అంటేనే నవ్వు ఆడవద్దా? ఫైన్, ఎనీవేస్, సో రెడీ ఫర్ ది డాన్స్. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, ప్రేమలో పడ్డా గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే పట్టినట్టుందే, కనివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులే చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. చలియా 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 రలియా 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 చలియా చలియా చలియా. సో నైస్ రుత్విక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అదే ఎనర్జీతో మా అమ్మాయిల నుంచి ఒకరు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ టాస్క్ ఏంటంటే, సో సౌఖ్యకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. రెడీయా? Yeah, but I will do with my friends. యువర్ ఫ్రెండ్స్? Okay. ఓకే, కాల్ దెమ్. Thank you. Anu, Bandhavya. అయినా కానీ చిక్కలే ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప. కౌగిలే ఇచ్చుకో కంది చేను కాడా, ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాడ. సోదా చేసి యారా తీసి చేసి పోనా దిట్టి ముద్దు గాయం, దాచుకున్న సిగ్గులన్నీ మాయం. రాజుకుంది చిన్నదాని ప్రాయం, అడుగుతోంది అయ్యగారి సాయం. కాదు బాయ్స్, అమ్మాయిలు ఏంటి ఇలా వెళ్ళి నించొని ప్లేస్మెంట్స్ చూసుకునే లోపు అయిపోయినట్టుంది కదా సాంగ్ అసలు. అసలు వీళ్ళు కళ్ళు తెరుచుకోలేకపోయారు తెలుసా మీ పర్ఫార్మెన్స్ కి. అయిపోయింది అన్నట్టు వాళ్ళు వెయిటింగ్. చేసినట్టే లేదంటే ఇక్కడ. వెరీ నైస్. అదే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు తెలుసా ఇది పర్ఫార్మెన్స్ అని. ఓకే, అండ్ ఇప్పుడు మా అబ్బాయిల నుంచి మరొకరు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? నీ టాస్క్ ఏంటంటే ఫ్యాషన్ షోలో లేడీ మోడల్ లా క్యాట్ వాక్ ఇక్కడ నువ్వు చేసి మాకు చూపించాలి. అరే సూపర్ టాస్క్ ఇది. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని జింగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు బోబులోడా. ఇప్పుడు మనకు ఒక శారీ ఫ్యాషన్ షో రెడీగా ఉంది ఇక్కడ. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్కు కట్టిపోయేటట్టు, ముక్కు మీద ముద్దే పెట్టు, లేకపోతే నా మీద బోబులోడా. సో గెట్ సెట్ గో. మ్యూజిక్ ప్లీజ్. సోని సోని మేరీ ప్యారీ జానీ, నీని వాడిని అంతలేని సంతోషాల జర్నీ ఇక మొదలైపోని. Oh, I just wanna stay forever.
విజయ. సో ఇదే ఎనర్జీతో మా అమ్మాయిల నుంచి కూడా ఒకరు టాస్క్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దమ్. ఓకే అనుష, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, అనుష టాస్క్ సూపర్ ఉంటుంది తెలుసా? ఏంటి చెప్పవా? తొందర చెప్పు ఫస్ట్. ఎందుకంత ఎక్సైట్మెంట్? ఆగో ఒక నిమిషం. సూపర్ అని ఎవరు మీ అబ్బాయిల దగ్గర నేర్చుకున్నా నేను. వెయిట్ చెప్తా. అనుష, నీ టాస్క్ ఏంటంటే, నీ బాయ్ ఫ్రెండ్ గే అని తెలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హాయ్ బేబీ. వచ్చేసిందిరా బాబు. ఏం లేదు, ఊరికే జస్ట్ అలా చూస్తున్నాను అంతే. ఏం చూస్తున్నావు? నాకన్నా ఇంపార్టెంటా? నీ ఫోటోస్ చూస్తున్నా బేబీ. థ్యాంక్ యూ బేబీ. షాపింగ్ కి వెళ్దామా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు బేబీ? షాపింగ్ కి వెళ్దాం కదా. మొన్న వెళ్ళాం కదా షాపింగ్ కి. మొన్న యాక్సెసరీస్ కదా, ఇవాళ చెప్పలు తీసుకున్నా. అంతే, యాక్సెసరీస్ బట్టలు అన్ని ఇట్లానే మగాళ్ళ బతుకులన్నీ. అలా ఏం కాదు బేబీ. ఐ లవ్ యూ, యు నో దట్ రైట్? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. దూరం నుంచి కూడా మాట్లాడొచ్చు, నాకు వినబడుతుంది కదా. లేదు బేబీ, ఐ కాంట్ లీవ్ యూ. బట్ నీకు ఒక విషయం చెప్పనా, నాకు మహేష్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? వాడితో రైడ్ కి వెళ్ళాలని. ఒకసారి ఇమాజిన్ చేసుకో, ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు. తన డ్రెస్సింగ్ కానీ, అతని యాక్టింగ్ కానీ, అలా చూసి అలా ఫ్లాట్ అయిపోవచ్చు కదా బేబీ. నాకు నువ్వే నా మహేష్ బేబీ. కొంచెం డిస్టెన్స్ లో ఉండి మాట్లాడు. నువ్వు ఎందుకు నీ మీదకి వచ్చేస్తున్నావు? అంటే నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి బేబీ? ఏమైనా తీసుకున్నావా నా గిఫ్ట్? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు నేను ఒకటి ఏం చెప్పాను, నాకు అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ ఇష్టం అన్నాను కదా. అవును బేబీ. నువ్వు దాన్ని పాజిటివ్ గా చూడకు, ఒక్కసారి నెగిటివ్ గా థింక్ చేసి చూడు. సరిగ్గా ఆలోచించు బేబీ. ఆ డైలాగ్ ని కొంచెం డీప్ గా తీసుకొని చూడొచ్చు కదా. నువ్వు మూవీకి వెళ్తే నువ్వు ఎవరిని చూస్తావు? బేసిక్ లైక్ సల్మాన్ ఖాన్ ని చూస్తావు కదా. ఆఫ్ కోర్స్. నువ్వు సల్మాన్ ఖానే చూస్తావు అండ్ నేను సల్మాన్ ఖానే చూస్తాను. నార్మల్ గా నువ్వు బాహుబలికి వెళ్తే యుల్ సీ ప్రభాస్, రైట్? నేను తమన్నాని చూడను, ప్రభాస్ నే చూస్తాను. అదేంటి బేబీ? ఇంత చెప్పినా అర్థం కాకపోతే ఏం చెప్పాలి బేబీ నీకు? బేబీ నేను అదో టైప్. అండ్ అలానే ఇప్పుడు బాయ్స్ నుంచి కూడా ఒకరు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ కాల్ హిమ్. ఎవరున్నారు? అఖిల్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే, నువ్వు పబ్లిక్ ప్లేస్ లో యూరిన్ చేస్తుంటే పోలీస్ కి దొరికిపోతే ఎలా తప్పించుకుంటావు అంట. ఎవరాడు? పోలీస్ పోలీస్ బేడా. అరే డిస్టర్బ్ చేయకపోయా పో. తిరిగిపోయా ఒకసారి. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏం చేయడానికి వచ్చినారా? ఇక్కడికి గాలి తీసుకోవడానికి వచ్చినాను సార్. గాలి ఇంకా పీల్చుకోవాలి, పోడుతున్నప్పుడు పీల్చుకోవాలి. ఇక్కడ పబ్లిక్ లో చెట్ల దగ్గర పీల్చుకుంటున్నారా? గాలి కావాలంటే ప్యాంటుకి బుగ్గ పెట్టుకోరా. 2 minutes దేనికిరా? కంప్లీట్ గా డౌన్లోడ్ చేస్తా. కంప్లీట్ ఏందిరా? అదా పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసుకున్నా. సార్ పోలీస్ స్టేషన్ కి రాను సార్. నేను ఏడికి వస్తా? సినిమా పోదామా? సినిమాకి పోయాం సార్. సినిమా నీతో ఎందుకు వస్తారా? మా 10 మంది దూరం మాత్రం రానికి. సార్ ఒక్క నిమిషం. అరే డౌన్లోడ్ మళ్ళీ చేసుకుందాం. ఓకే ఫైన్. సో ఇక్కడ అఖిల్ అండ్ సూర్య ఇద్దరు కూడా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబ్బాయి టాస్కులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మన గేమ్స్ లోకి వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. సో మన ముందుకు వచ్చే ఈ ఫస్ట్ గేమ్ ఏంటంటే పరుగు పరుగు. సో ఈ పరుగు పరుగు ఆడడానికి మా 4 అమ్మాయిలు ఫుల్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే అండ్ అలానే 4 అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇక్కడ అబ్బాయిలు రెడీగా ఉన్నారు అండ్ అక్కడ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అండ్ ఆడించడానికి మనం కూడా రెడీగా ఉన్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ప్లే పరుగు పరుగు. సో యాక్చువల్ గా ఈ పరుగు పరుగు ఏంటో తెలుసుకోవాలని లేదా? ఇక్కడ 4 బస్తాలు ఉన్నాయి. ఓకే, ఈ 4 బస్తాల్లో పార్టిసిపెంట్స్ 4 అందులో దిగుతారు. నేను గెట్ సెట్ గో అంటాను. ఆ కార్నర్ లో మనకు ఒక బౌల్ కనిపిస్తుంది. ఓకే, ఆ బౌల్ లో ఒక 4 balls ఉంటాయి. అండ్ ఇండివిజువల్ పర్సన్ ఒక్కొక్క బాల్ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకో బాల్ ఉంటుంది. ఈ బాల్ లో డ్రాప్ చేయాలి. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి టైమర్ స్టార్ట్ అవుతుంది. వెన్ యూ పీపుల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇక్కడే టైమర్ స్టార్ట్ అవుతుంది. ద లాస్ట్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ దేర్, ద లాస్ట్ పర్సన్ అమాంగ్ ద 4 members, ద లాస్ట్ పర్సన్ ఎవరైతే వస్తున్నారో టైమర్ అక్కడ స్టాప్ అవుతుంది. సో ఈ టైమర్ లీస్ట్ కౌంటింగ్ ఎవరైతే ఉంటుందో దే విల్ బి ద విన్నర్స్. అబ్బాయిలా అమ్మాయిలా అనేది. గట్ ఇట్? సో ఫస్ట్ అబ్బాయిలు ఆడుతున్నారు. మరి సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి.
ఒకసారి పరుగు పరుగు. సో విజయ, నా చేతిలో టైమర్ ఇక్కడ ఉంది, సో రిమోట్ నా దగ్గర ఉంది. ఓకే, గెట్ సెట్ గో. Come. Girls వచ్చేసేయండి. పరుగు. ఓకే బాయ్స్ ఒకసారి గెట్ సెట్ గో అందామా? ఓకే. సో గెట్ సెట్ గో. విన్నర్స్ ఎవరు అనేది అనౌన్స్ చేసే ముందు ఒక్కసారి వాళ్ళ స్పందన కనుక్కుంది. ఓకే మోహన్ లాల్, నీకు ఎలా అనిపించింది పరుగు పరుగు? చిన్నప్పుడు ఆడినప్పుడు నాకు జ్ఞాపనాలు ఓకే, సో నీకెలా అనిపించింది పరుగు పరుగు? ఎవరైనా పడ్డాక గెలుస్తారు, నేను గెలిచాక పడ్డా కదా. బాగుంది. సో ఇక్కడ వరకు రీచ్ అయ్యాక పడ్డా అంటే నువ్వు పడలేదు, పడేశాడు అక్కడ. రెండు. ఓకే రాజేష్, ఎలా అనిపించింది ఆ బస్తాలో నువ్వు దిగి నీకు నువ్వు మోసుకుంటూ అక్కడ వరకు వెళ్తూ మళ్ళీ రిటర్న్ రావడం? ఇట్స్ అమేజింగ్. సో నీకెలా అనిపించింది పరుగు పరుగు? చాలా బాగా అనిపించింది, పడ్డందుకు కొంచెం అప్సెట్. నువ్వు కూడా పడ్డావా? అచ్చా పడ్డావా? అర్రే అర్రే. ఓకే, నీకెలా అనిపించింది పరుగు పరుగు? చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత ఎంజాయ్ చేయడం ఫస్ట్ టైం. అనుష చెప్పు, నీకెలా అనిపించింది పరుగు పరుగు? ఫనీగా ఉండింది అండ్ కొంచెం టెన్స్ గా కూడా ఫీల్ అయ్యాను. సుష్మిత, నీకెలా అనిపించింది పరుగు పరుగు? స్లో అండ్ స్టడీ విన్స్ అంటారు, అలానే మెల్లిగా వెళ్ళి రీచ్ అయ్యాం లాస్ట్. భయ పడ్డం, దెబ్బలు కూడా ఆకినాయి, కానీ ప్రతి గాయం వెనుక గెలుపుంటది భయ. ప్రతి గాయం వెనుక ఒక గెలుపు ఉంటుందంట. ఆ గెలుపు ఏంటో ఇప్పుడు చూద్దాం, ఎవరు గెలిచారో చూద్దాం. సో ఫస్ట్ మీ గర్ల్స్ సో ఇక్కడ అమ్మాయిలు రీచ్ అయ్యారు 30 సెకండ్స్ లో. మా అబ్బాయిలది దట్ ఈస్ దే రీచ్డ్ ఇన్ జస్ట్ 23 సెకండ్స్. సో అయితే ఈ పరుగు పరుగుల విన్నర్స్ బాయ్. విజా, మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళే ముందు ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఉందా? మళ్ళీ బూస్టప్ చేయాలి కదా నెక్స్ట్ రౌండ్ కి. yes ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంటే ఎలా ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్? బాగుంటుంది కదా. సో మ్యూజిక్ ప్లీజ్. తొలి తొలిగా తొలకరిగా దూసెను ముందుకు తొందరను కలివిడిగా కలిసెనుగా చూపుల దంతరను మనసును గట్టి మేడమే మనువుకు తట్టి లేపగా వెలుగుగలో కలలు గరే నలికలలో అనిపించిందంటే ఇప్పుడు రాబోయే గేమ్ ఎలా ఉంటుంది? సో బాను, సో యాక్చువల్లీ విజయ, నేను ఒకటి అడుగుతాను. సో ఫస్ట్ డే మనం ఒక మూవీకి వెళ్తున్నాం, అది కూడా ఆ మూవీ దగ్గర నిలబడి ఫస్ట్ డే టికెట్ సంపాదించాలి. సో అది ఒక 10 రూపీస్ టికెట్ అనుకో, ఎంత పెద్ద క్రౌడ్ ఉంటుంది. క్లియర్ గా చెప్పాలంటే తోసులాట చాలా ఉంటుంది అక్కడ, చాలా ఉంటుంది కదా. సో అలాగే ఒక టికెట్ సంపాదించి చూపిస్తావా? అంటే ఇక్కడ ఒక టైటిల్ సంపాదించాలి, ఆ టైటిలే ఓకే. సో ఒకే ఒక రావడానికి మా అమ్మాయిలు 5 రెడీగా ఉన్నారు. సో ముందుకు వచ్చేయండి. ఇక్కడ అబ్బాయిలు కూడా 5 సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి.
సో ఫైన్ బాను, డైరెక్ట్ గా వీళ్ళకి రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా మనం ఇద్దరం వెళ్దాము ఈ సర్కిల్ లోకి. సో ఇప్పుడు ఇక్కడ మేము ఇద్దరే వచ్చాము, కాకపోతే ఇక్కడ 5 పార్టిసిపెంట్స్ అంటే పార్టిసిపేట్ చేసే 5 కూడా ఇందులోకి వస్తారు. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఇందులో ఉన్నారు కాబట్టి మీ ఇష్టం, ఎవరిని తోసేస్తారో బయటికి తోసేయండి. సో ఈ 5 ఒకరినొకరు తోసుకొని ఫైనల్ గా ఒకే ఒక్కరు ఇందులో మిగిలాలి. సో ఎవరు ఆ ఒకే ఒక్కరు అన్నది మీ తోసుకోవడం మీద ఉంటుంది. ఓకేనా? బాయ్స్ అయితే బాగుంటుందా? రెండు వచ్చేసేయండి. దీనికి టైమర్ ఉండదు, ఒకరికొకరు తోసుకోవాలి. గెట్ సెట్ గో. సో ఇప్పుడు బాయ్స్ టీమ్ లో విన్నర్ గా అనౌన్స్ అయ్యాడు మహేష్. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు అమ్మాయిలు మీరు రెడీయా? మనం అంత వైలెంట్ గా ఆడొద్దు, సుకుమారంగా ఆడదాం. సో గర్ల్స్ అంటేనే కూల్ కదా. సో గర్ల్స్ ఎనీవేస్ కమ్. ఓకే కమ్. So get set go. ఒకే ఒక్కరు గేమ్ లో
ఈ టైటిల్ ని గెలుచుకున్నాడు మహేష్. అండ్ ఇక్కడ అమ్మాయిల నుంచి ఒకే ఒకరు టైటిల్ గెలుచుకుంది సింధుజ. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ విన్నింగ్ సెలబ్రేషన్ లో ఒక పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. సో మ్యూజిక్ ప్లీజ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకు మెట్టి పెట్టబొట్టు తిప్పుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇప్పుడు మన నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళే ముందు ఒక మంచి పర్ఫార్మెన్స్, ఒక ఎనర్జీ బూస్టర్ లా రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, ప్రేమలో పడ్డా గాలిలో తేలా, గుండెనే పిండినట్టుందే, రెక్కలే పట్టినట్టుందే, కనివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే, శ్వాసలో చల్లగా నీ చిరునవ్వులే చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. చలియా 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 రలియా 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 చలియా చలియా చలియా. సో గైస్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో బాను చాలా బాగుందంట పర్ఫార్మెన్స్ ఇక్కడ మా అబ్బాయిలకి. సో అంతే చాలా బాగుండే ఒక గేమ్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఓకే సో ఫైన్. నిన్ను స్ట్రైట్ గా నించోబెట్టి నేను స్ట్రైట్ గా నించొని బాల్ చేస్తేనే నువ్వు కష్టం నీకు పట్టుకోవడం. ఆపోజిట్ లో చెప్తుంది వినండి. ఓకేనా కష్టం. అలాంటిది ఇప్పుడు ఒక గేమ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది నువ్వు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ గేమ్ ఏంటి నేను ఇంత ఊరించి చెప్పే బదులు డైరెక్ట్ గా గేమ్ ని ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది కదా. సో ఆ గేమ్ ఏంటంటే పకడో పకడో. ఇప్పుడు పకడో పకడో ఆడడానికి మా బాయ్స్ నుంచి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్ సో ఈ పకడో పకడో ఆడడానికి కూడా మా అమ్మాయిలు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో బాయ్స్ ఇప్పుడు మనందరం కలిసి పకడో పకడో ఆడడానికి రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్. సో లెట్స్ ప్లే పకడో పకడో. సో బాను ఇందాకే చెప్పాను కదా స్ట్రైట్ గా నించొని నువ్వు అక్కడ నించొని బాల్ చేస్తే క్యాచ్ చేయడం నీకు కష్టం. అలాంటిది నీకు కొంచెం ఒక టాస్క్ ఇస్తున్నాను. సో ఈ గేమ్ ఏంటంటే బాల్స్ వేసే పర్సన్ ఆపోజిట్ లో నించోవాలి అండ్ బాల్స్ క్యాచ్ చేసే పర్సన్ అక్కడ నించోవాలి. అండ్ 90 బాల్స్ ని అంటే మాక్సిమం ఈ బాల్స్ ని 90 సెకండ్స్ లో మాక్సిమం బాల్స్ ఎవరైతే క్యాచ్ చేస్తారో ఆ టీం విన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సింపుల్ గా మీరు ఎలా పడితే అలా ఇక్కడికి వెళ్ళి కూడా పట్టుకోలేరు. బికాస్ వీఆర్ హ్యావింగ్ 2 rings. ఒక రింగ్ లో తను ఉంటుంది, ఇంకో రింగ్ లో నేను ఉంటాను. బాల్స్ వేసే వాళ్ళు రింగ్ లో ఉండాలి, బాల్స్ క్యాచ్ చేసే వాళ్ళు కూడా రింగ్ లో ఉండాలి. ఓకే సో 1 2 3 స్టార్ట్. మాక్సిమం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బాల్స్ వేసే వాళ్ళు డిస్టెన్స్ చూసుకోవాలి. డిస్టెన్స్ ని బట్టి ఫోర్స్ గా వేయాలా నార్మల్ గా వేయాలనే చూసుకోవాలి. సో ఫస్ట్ గర్ల్స్ ఆడితే బాగుంటుంది కదా. అర్థమనా? ఓకే రెడీగా ఉంది. ఇక్కడ గాయత్రి రెడీగా ఉంది అండ్ అక్కడ మనస్వి కూడా రెడీగా ఉంది. సో రెడీ గెట్ సెట్ గో.
ఓకే సో మా మనస్వి క్యాచ్ చేసిన బాల్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే 1 2 3 4 5, 6, 7, 8, 9, 10, 11, 12 13 balls. సూపర్. అండ్ ఇప్పుడు బాయ్స్ టర్న్. Get set, go! ఓకే ఫైన్. సో మాక్సిమం బాల్స్ సాయి కిరణ్ ఎన్ని త్రో చేశాడు, బాలచందర్ ఎన్ని క్యాచ్ చేశాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఫైన్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు బాగా ఆడారు. అండ్ విజయ యాక్చువల్లీ మా గాయత్రి త్రో చేస్తే మనస్వి 13 balls క్యాచ్ చేసింది. అండ్ మా బాయ్స్ కూడా ఏం తక్కువ లేరు, 10 balls అంటే మాక్సిమం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. సూపర్ సూపర్. అయితే దీంతో మనకు తెలిసింది ఏంటంటే అమ్మాయిలే ఈ పగడలో విన్నర్స్. ఓకే బాలు, ఈ బ్యాటిల్ కూడా కాస్త పక్కన పెట్టి ఈ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో ఒక పర్ఫార్మెన్స్ ఉంటే ఎలా ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్? సో మ్యూజిక్ ప్లీజ్. కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన పట్టులున్న మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేలో. It's time to party. It's time to party. చేతి కందిన డ్రింకేదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో. It's time to party. It's time to party. బాయ్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? గర్ల్స్ మీరు చెప్పండి ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో విజయ్, ఫైనల్ బ్యాటిల్ రౌండ్ వచ్చేసింది. బిఫోర్ దట్ ఏంటంటే ఒక మంచి ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఉంటే కూడా ఈ రౌండ్ కి చాలా ఎనర్జీ యాడ్ అవుతుంది. వాట్స్ ఏ? ఓకే సో లెట్స్ హావ్ ది మ్యూజిక్. చుమ్చుమారే చుమ్ 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 తుమారే దుమ్ 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 దుమ్, జంటకొస్తే నీదే బబుల్ గమ్, ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్, జాజి మల్లి మేరా నామ్, జాడతనమే మేరా తామ్, చామురే చేస్తా ట్రాఫిక్ జామ్, ఆపై తలపై రాస్తా
బాయ్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? గర్ల్స్ మీరు చెప్పండి ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో ఫైన్, ఈ ఎనర్జీ చాలు మన లాస్ట్ బ్యాటిల్ ఆడడానికి. అవును ఇందాక నుంచి చూస్తున్నా ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడు. అంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళకు, స్పెషల్లీ మా బాయ్స్ దగ్గరికి అసలు వెళ్ళకు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదు. యాక్చువల్లీ నేను ఈసారి మా అమ్మాయిల దగ్గరికి వెళ్తాను, మీ అబ్బాయిల దగ్గరికి వెళ్తాను. ఇదే సీరియస్ బ్యాటిల్ కంటిన్యూ అవుతూ ఒక్కసారి గర్ల్స్ కి మనం అందరం కలిసి సై అంటే సై అందామా? సో ఒకసారి మనం సై అందామా? సో నువ్వు సయ్యా? సై. సో సై అంటే సై. సో ఈ సై అంటే సై ఆడడానికి మా 5 అమ్మాయిలు ఫుల్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అండ్ అలానే ఇక్కడ 5 అబ్బాయిలు కూడా సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్ ఓకే. సో బాను, ఇక్కడ వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇదేంటి ఇక్కడ చూస్తే ఒక గ్రీన్ కార్పెట్ వేశారు, ఇక్కడ ఒక మ్యాట్ ఉంది, ఇక్కడ ఒక 3 వెరైటీస్ ఉన్నాయి, చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్. అసలు ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా బాయ్స్ అండ్ గర్ల్స్? సో యాక్చువల్లీ ఇది కొంచెం వెరైటీగానే ఉంటుంది, గేమ్ చాలా బాగుంటుంది. బికాస్ ఎందుకంటే మీకు ఇక్కడ గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా. ఓకే, ఈ గ్రీన్ మ్యాట్ లో మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. వన్ ఈస్ లెమన్ అండ్ అదర్ వన్ ఈస్ బాల్ అండ్ అదర్ వన్ ఈస్ చాక్లెట్. ఓకే, 3 వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక కార్పెట్ కనిపిస్తుందా మీకు? ఈ కార్పెట్ లో ఒకరు పడుకుంటారు, రైట్? అది కూడా బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకున్న పర్సన్ ని రెస్ట్ ఆఫ్ ది 4 మెంబర్స్ 4 లిఫ్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి నేను గెట్ సెట్ గో అన్నప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది మీ జర్నీ. మాక్సిమం ఏది దొరుకుతుంది పిక్ చేస్తూ కార్పెట్ లో డ్రాప్ చేస్తూ ఉండాలి. ఓకే, కార్పెట్ లో డ్రాప్ చేయాలి. అండ్ అబ్బాయిలు ఆడతారు, అమ్మాయిలు కూడా ఆడతారు, ఇది ఇలాగే. ఓకే, అండ్ ఫైనల్ గా అక్కడ వరకు వెళ్తారు, బట్ రిటర్న్ లో మాత్రం ఏమీ పిక్ చేసుకోరు. సో గర్ల్స్ ఆడతారంట. సో గర్ల్స్ లో ఎవరు? సో శివాని. ఓకే, శివాని కమ్. సై అంటే సై. సో గెట్ సెట్ గో. సో ఫస్ట్ ఇప్పుడు మనం చాక్లెట్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, చాక్లెట్సా లెమనా? ఓకే, చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, 31 31 32 33 34 35 36 38. ఓకే, 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 టోటల్ 68 చాక్లెట్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం బాల్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, 1 2 3 టోటల్ 3 బాల్స్. అండ్ ఇప్పుడు లెమన్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 అండ్ ఇప్పుడు బాయ్స్ టర్న్. ఓకే, సో సై అంటే సై. సో గెట్ సెట్ గో.
ఓకే సో ఫస్ట్ మనం ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేస్తున్నాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 36 37 38 39 40 41 42 43 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 ఓకే Okay. 64 అండ్ ఇప్పుడు లెమన్ Okay, so total chocolate 64 అండ్ ఇప్పుడు లెమన్స్ కౌంట్ చేస్తున్నాం 1 and only 11 1 lemon అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేస్తున్నాం 1 2 balls so Banu Actually- ఇప్పుడు ఎవరు ఎంత పిక్ చేసుకున్నారు ఎన్ని పిక్ చేసుకున్నారు అన్నది విన్నర్స్ గా డిసైడ్ అవ్వరు వీ హావ్ అ స్మాల్ ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం ఓకే ఫైన్ సో ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ లో బాయ్స్ ఫస్ట్ మనం వాళ్ళ స్కోర్ తెలుసుకున్నాం గర్ల్స్ మీరు ఫస్ట్ మా బాయ్స్ స్కోర్ తెలుసుకున్నాం మన స్కోర్ మీ స్కోర్ తెలుసు Okay. వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఫైన్ ఫస్ట్ దేనికి స్కోర్ తెలుసుకున్నాం చాక్లెట్ లెమన్ ఎన్ని చాక్లెట్స్ పిక్ చేసుకున్నారు మీరు సో 68 చాక్లెట్స్ కి వచ్చిన స్కోర్ 10 దట్ ఈస్ 68 into 10 8 లెమన్స్ కి బాయ్స్ ఎవరైనా ఒకటి తీయండి 8 లెమన్స్ కి వచ్చిన స్కోర్ 100 దట్ ఈస్ 8 into 100 3 balls right so 3 balls కి తీసేసే 3 into 50 బాయ్స్ స్కోరింగ్ చూద్దాం ఓకే ఫస్ట్ దేనికి కావాలి మీకు సో ఫస్ట్ ఏం కావాలి చాక్లెట్స్ అండి 64 చాక్లెట్స్ కి ఒక్కసారి 64 into 50 2 balls కి స్కోర్ 2 into 10 లెమన్ ఓకే లెమన్ ఎన్ని 1 and only 1 1 into 100 సో బాను ఒక్కసారి ఫైనల్ విన్నర్స్ ని అనౌన్స్ చేసే ముందు ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం రెడీ వచ్చే 10 9 8 సో ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు 16302 అండ్ అబ్బాయిలు ఉన్నారు 3320 సో సై అంటే సైలో విన్నర్స్ ఓకే సో బాయ్స్ మన టీం విన్ అయినందుకు ఒక విన్నింగ్ సెలబ్రేషన్ తో మన టీం నుంచి ఒక అబ్బాయి రెడీగా ఉన్నాడు ఈ జాకిల్ సో లెట్స్ వెల్కమ్ హిమ్ अभी बह चला अभी है रुका हाथ में है रेत सा इसक तेरा हाथ में है रेत सा इसक तेरा उस पार तू है इस पार में लगता है डूबूंगा इस बार में जाने कहाँ है ले चला इसक तेरा ओ सारे जहां से है जुदा इसक तेरा బట్ అఖిల్ సో ఈ గెలిచిన
సందర్భంగా అంటే బాయ్స్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చి వాట్ యు ఆర్ అనేది ప్రూవ్ చేసుకున్నావు. సో ఒక్కసారి జిల్ జిల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే ఇక్కడ గెలిచింది బాయ్స్ కాదు గర్ల్స్ కాదు, గెలిచింది నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. సో ఫైన్, ఆల్ మీ ఫ్రెండ్స్ అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటూ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయండి. అండ్ వ్యూయర్స్, ఇది ఇవాల్టి మన వండర్ఫుల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ ఇస్ విజయస్ అండ్ మీ బాను సైనింగ్ ఆఫ్ అండ్ యూ అఖిల్ signing off. Bye.